ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. ఆ భగవంతుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఇక ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఈ 2026వ సంవత్సరం మార్చ్ 6వ తారీఖున శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే. కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన ఈ కుంభరాశి వారికి మరింత మేలు కలుగజేస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఈ 2026వ సంవత్సరం మార్చ్ 6వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశాలైతే ఎంతగానో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కుంభరాశి వారు ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు. అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈ మార్చు మాసంలో అయితే 3 శుభవార్తలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మొదటిగా ఈ కుంభరాశి వారికి వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే ఈ మార్చి మాసంలో వీరికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి. అలాగే ఎవరైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా వంశపారంపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారంలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలానే వ్యాపారం విషయంలో మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారని చెప్పొచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే కూడా అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక ఈ కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది కూడా రాబోతూ ఉంది. ఆదాయం కూడా మంచిగా రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారి కుటుంబం విషయంలో ఈ మార్చి విషయంలో చూసుకున్నట్టయితే కనుక కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 2 విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు. ఒకటి మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం, 2 మీ సంతానం విషయంలో సంతానం మీ మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం. ఈ పద్ధతి మీకు బాధ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు. కానీ దాదాపు ఈ మార్చి వరకు కూడా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ కుంభరాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అదేవిధంగా సినీ రంగంలో, టీవీ రంగంలో, సోషల్ మీడియాలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతోంది. అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా షూరిటీలు, హామీలు మీరు ఇవ్వవద్దు. ఎందుకంటే ఈ విషయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మార్చి మాసంలో రాజకీయ రంగం పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి రాజకీయం విషయంలో మీరు తక్కువగా వెనక ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే
మీ వెనకాల నుండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు. అయితే ఈ 2026వ సంవత్సరం మార్చి 6వ తారీఖున శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. మొదటిది, స్థిరాస్తులకు సంబంధించిన అంటే వంశపారంపరంగా మీకు ఏవైతే ఆస్తులు రావాల్సినవి కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే ఇక వాటికి సంబంధించిన తీర్పు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పులు వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు పనులపైన దృష్టి పెట్టినట్టయితే మీ పనులన్నీ కూడా చాకచక్యంగా ముందుకు వెళ్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ మాసంలో పూర్తవుతాయి. అదేవిధంగా వివాహం విషయంలో అయితే మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతోంది. వివాహపరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన మీ భాగస్వామిని అంటే మీ జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి మీకు లభించి మీకు ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇక కుంభరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరైతే నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా పెట్టండి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా అందించండి. ఈ విధమైన పరిహారాలను మీరు ఈ మాసంలో చేసుకుంటే మీకు మీ జీవితంలో శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.